ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల ధ్యానంలో ఆదివారం మినహాయించి 24వ ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము జీసస్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. యేసు పాపుల స్నేహితుడు అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు పాపులకు స్నేహితుడు అనే అంశము మేము ధ్యానిస్తుండగా మీ పవిత్ర ఆత్మను మాకు తోడుగా ఉంచి మీ పరలోక దీవెన చేత నింపి నడిపించమని, వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఈ వాక్య ధ్యానం ద్వారా దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ దినపు ధ్యానము జీసస్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. యేసు పాపులకు స్నేహితుడు లేదా పాపులకు స్నేహితుడైన యేసును మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు జీవితంలో ఇది కూడా ఒక చాలా విప్లవాత్మకమైన అంశము. నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని ప్రభు చెప్పిన బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పాపుల స్నేహితుడుగా యేసుక్రీస్తు ప్రభుని గుర్తించినారు. బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే, పాపుల స్నేహితుడు అనగా పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని చెప్పినప్పుడు, ఎందుకు ఈయన పాపులతో కలిసి కూర్చుంటున్నాడు, పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువును విమర్శించిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అందరూ పాపంలో ఉండగా ఆయన పాపుల స్నేహితుడు అంటే మానవాళి అంతటి కొరకు తన ప్రాణం అర్పించుటకు ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఇందులో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతాను. 31-32. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మారు మనస్సు నందుటకై, పాపులకు మారు మనస్సు, రిపెంటెన్స్, పశ్చాత్తాపము వారు కలగడానికి దేవుడి లోకానికి వచ్చినాడు. ఎందుకనంటే నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడైనను లేడు అని వాక్యము సెలవిస్తా ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, పాపులకే కానీ నీతిమంతులకు దేవుడు అవసరం లేదు. ఎందుకంటే మానవాళి అంతా కూడా పాప భూయిష్టమైన మానవాళి లోకము, పాపముతో నిండి శాపానికి గురి అయిన మానవాళిని ఈ పాప శాపము నుండి విడిపించడానికి పాపుల కొరకే వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి రావడం అది ప్రాముఖ్యమైన అంశము, ఆయన ప్రణాళికలో భాగము. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మార్కు సువార్త దయచేసి 2వ అధ్యాయం 13, 14, 15, 17 వరకు మనం చూసుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17 వరకు.
ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయన తన ఇంట ఆయన భోజనముకు కూర్చొని ఉండగా సుంకరుడును పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చొని ఉండిరి. ఇటివారు అనేకులుండిరి. వారాయనను వెంబడించు వారైరి. పరిసయ్యులైన శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోని కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పారు. మీ బోధకుడు పాపులతో కూర్చుంటున్నాడు, పాపులతో తింటున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడని ఆయన శిష్యులను విమర్శించినటువంటి శాస్త్రులు పరిసయ్యులకు ప్రభు ఇచ్చుచున్న సమాధానం. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏంటంటే తామే నీతిమంతులమని తలస్తూ ఉన్నారు. పాపము లేదని వారు అనుకుంటున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమంటున్నాడు, మేము అబ్రహాము సంతానమని చెప్పుకొనవద్దు, అయితే రాళ్ల వలన సైతం అబ్రహామునకు దేవుడు పిల్లలు పుట్టింపగలడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని బాప్తిసం ఇచ్చి యోహాను మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుడు లేడు. నిజంగా ఎవరైనా ఉన్నారా? తమకు తామే నీతిమంతులమని వారు తలస్తున్నారు, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మరి ఒక భాగం దయచేసి గమనించమనవి. లూకా సువార్త 7వ అధ్యాయం 31వ వచనం దయచేసి గమనించమనవి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీరు పిల్లన గ్రోవి ఉదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవనైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము తాకకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో ఇతడు వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులను పాపులకు స్నేహితుడని అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందవలెను. బాప్తిసం ఇచ్చి యోహాను ద్రాక్షరసము త్రాగక రొట్టె తినక ఉన్నప్పుడు ఆయనకు దయ్యం పట్టిందని హేళన చేసినారు. ప్రభువు ఆయన రొట్టె తిని ద్రాక్షరసము తాగినప్పుడు ఈయన తిండిపోతూ మద్యపానీయు పాపులకు స్నేహితుడు అనే బిరుదును వారిస్తున్నారు. వారు ఏ రీతిగానైనా విమర్శిస్తూనే ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను విమర్శించినారు, యేసుక్రీస్తు ప్రభువును విమర్శించినారు. ఏదేమైనప్పటికీ ఆయన పాపులకు స్నేహితుడే. ఆయన పాపముతో కూడిన ఒక స్త్రీ ఆయన పాదాల చెంతకు వచ్చి ఏడ్చుచు పశ్చాత్తాపపడిన సంఘటన కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు స్వస్థపరిచిన ప్రతిసారి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పినాడు. అమ్మ, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు పరిపెత్తుకుని వెళ్ళు. సహోదరుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన పాపులకు స్నేహితుడు. జీసస్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఆయన పాపులను ద్వేషించడానికి రాలేదు, పాపులను అసహించుకోవడానికి రాలేదు. ఆయన పాపులను ప్రేమించి మారు మనసు పొందులాగున పాప క్షమాపణ అందించడానికి, నిత్య జీవం అందించడానికి, రక్షణ అందించడానికి వచ్చిన ప్రభువును మనం ఆరాధిస్తూ మనమందరం కూడా అదే వరుసలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆయన అనుసరించు బిడ్డలుగా ఉంటుటకు ప్రభు తన కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు. నీవు పాపులకు స్నేహితుడు. పాపులను పిలువచ్చి తిరిగి కానీ నీతిమంతులను పిలువరాలేదు.
ఇదిగో నీవు పాపులకు స్నేహితుడిగా పేర్కొనబడ్డావు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది. ఈ వాక్యానుసారముగా ప్రభువా నిన్ను ఆరాధించి కీర్తించుటకు నీ కృప దయచేయమని మా ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.